హాయ్. నేను చిన్నప్పుడు ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని చదువుకున్నాను. నాకు తెలిసి మీరు అలానే చదువుకుని ఉంటారు. సో ఎప్పుడు డెవలపింగ్ కంట్రీ అయినా డెవలప్డ్ కంట్రీగా మారే ఛాన్స్ ఉంది. సో మన కంట్రీ వచ్చేసి ఒక విజన్ 2047 అని పెట్టుకొని ఇండియాని డెవలప్డ్ కంట్రీగా చేయాలని ట్రై చేస్తుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఒక డెవలప్డ్ నేషన్ అవ్వాలి అంటే ఏమేమి పారామీటర్స్ టాప్లో ఉండాలి, ఏ పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని ఆ కంట్రీని డెవలప్డ్ నేషన్ అనొచ్చు, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి డిఫెన్స్. సో ఏ కంట్రీ అయినా ఒక సూపర్ పవర్గా ఉండాలి అంటే ఎకానమీతో పాటు డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డిఫెన్స్లో స్ట్రాంగ్గా ఉన్నామంటే మనం హాఫ్ ఆఫ్ ద అచీవ్మెంట్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో సెకండ్ థింగ్ ఎకానమీ. సో ఎనీ కంట్రీ డెవలప్డ్ నేషన్ అని చెప్పాలంటే ఎకానమీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఎకనామిక్గా స్ట్రాంగ్గా ఉన్నాము అంటే ఆ కంట్రీని డెవలప్డ్ నేషన్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఎడ్యుకేషన్. సో ఏ కంట్రీకైనా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉంటుంది, ఆ నెక్స్ట్ జనరేషన్స్కి డెవలప్డ్ నేషన్ని కంటిన్యూ చేసే స్కోప్ ఉందా లేదా అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ని బట్టి డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఏ కంట్రీకైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనుకోండి, రోడ్స్ లేవనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు చేయరు. రోడ్స్ లేకపోతే ఎందుకు ఇన్వెస్ట్ చేయరు అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాం, 10 రూపీస్ అయ్యే ప్రైస్ 5 రూపీస్కే వస్తుంది. రోడ్స్ బాగుంటాయి. ఎందుకంటారా? డీజిల్, పెట్రోల్ తక్కువ మినిమం యూసేజ్ ఉంటుంది. దానివల్ల ఛార్జెస్ తక్కువ ఉంటాయి. దీనివల్ల డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎనీ కంట్రీ, ఏ కంట్రీ తీసుకున్నా ఒక కంట్రీలో వచ్చి ఇన్వెస్ట్ చేయాలి అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా లేకపోతే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ లేదు. సో ఎకానమీ బూస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. సో కంపల్సరీగా ఒక ఎకానమీ బూస్ట్ అవ్వాలి అంటే, ఒక కంట్రీ డెవలప్డ్ నేషన్గా మారాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా బాగుండాలి. ఇది ప్రెస్ చేసి మరీ చెప్తాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి హెల్త్. సో మీరు డెవలప్డ్ నేషన్స్ అయినా ఏ కంట్రీ అయినా తీసుకోండి, హెల్త్ సిస్టమ్ బాగుంటే 20% ఆఫ్ ద అచీవ్మెంట్ మీరు ఆల్రెడీ చేసేసినట్టు. సో మనం ఇంకా ఆల్రెడీ వెల్గానే ఉన్నాము. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మన హెల్త్ బడ్జెట్. సో మన హెల్త్ బడ్జెట్ అనేది అంత మ్యాక్సిమం నెంబర్స్ అంత బాగాలేవు. సో ఇది కనుక కొంచెం డెవలప్ చేసుకుంటే సో మనం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హోప్ 2047కి మన కంట్రీ ఒక డెవలప్డ్ నేషన్గా ఎదిగి మన అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ ఉన్న ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని చదువుకుంటుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.